మరికొన్ని క్షణాల్లో బిగ్ ఫైట్ మొదలు కాబోతుంది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమిండియా మహిళల జట్టు ఫైనల్లో తలపడబోతున్నాయి. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో చరిత్ర సృష్టించడానికి భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమవుతుండగా దేశమంతా కూడా ఇప్పుడు క్రికెట్ ఫీవర్ పతాక స్థాయికి చేరింది. పురుషుల క్రికెట్ మ్యాచ్ కోసం ఎలా అయితే అభిమానులు వెయిట్ చేశారో ఇప్పుడు మహిళల వరల్డ్ కప్ ఫైనల్ కోసం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మహిళల క్రికెట్కు ఇంత భారీ స్థాయిలో ఉత్సాహం రావడం ఇప్పుడే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. బహుశా ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుందనేటువంటి ఆసక్తి అయితే నెలకొంది. ముఖ్యంగా సెమీఫైనల్లో 7 సార్లు ఛాంపియన్ అయినటువంటి ఆస్ట్రేలియాను ఓడించి రికార్డు ఛేదనతో ఫైనల్కు చేరుకోవడంతో దేశంలో ఒక్కసారిగా ఉత్సాహం మరింత పెరిగింది. ఇక టీ దుకాణం దగ్గర నుంచి టీవీల ముందు నిలబడినటువంటి యువకుల నుండి పూజల కోసం ఆలయాలకు వెళ్ళినటువంటి పెద్దల వరకు అందరూ కూడా ఈ యొక్క మ్యాచ్ కోసమే చర్చ చేస్తున్నారు. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే కేవలం ఆటగాళ్ళ నైపుణ్యమైన కాదు, అదృష్టం కూడా ఇండియా వైపే ఉండాలని కోరుకుంటూ అభిమానులు గుళ్ళు, గోపురాలు, మసీదులు, చర్చిల మధ్య ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. సాధారణంగా భారత పురుషుల జట్టు ఫైనల్స్కు చేరినప్పుడు ఇలాంటి పూజలు జరపడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి హర్మన్ ప్రీత్ సేన కోసం కూడా అదే స్థాయిలో భక్తి వెల్లువెరిసింది. బెంగళూరులోని చంద్రమౌళేశ్వర ఆలయంలో హీలా క్రికెటర్లు అయినటువంటి జెమిమా రోడ్రిగస్, మహిళా క్రికెటర్లు అయినటువంటి వీళ్ళందరిపైన కూడా పూజలు చేస్తున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందానతో పాటు మొత్తం జట్టు సభ్యుల పోస్టర్లను ఉంచి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. టీమిండియాకు వరల్డ్ కప్ దక్కాలని కూడా ప్రార్థించారు. భారత జట్టుకు అంతా శుభం జరగాలని, ప్రత్యర్థి పైన పూర్తి ఆధిపత్యం సాధించాలని కోరుతూ పండితులు ప్రత్యేకంగా సంకల్పం చెప్పుకొని మంత్రాలు చదివారు. గతంలో కూడా కీలకమైనటువంటి మ్యాచ్ల సమయంలో ఇక్కడ క్రికెట్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు జరగబోతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి కూడా గెలవాలంటూ పూజలు చేస్తున్నారు. నగరాలలోని పెద్ద ఆలయాలే కాదు, వీధి వీధిన కూడా చిన్న ఆలయాల వద్ద కూడా అభిమానులు తమ ప్రియమైనటువంటి క్రీడాకారుల జెర్సీ నెంబర్ల పేరు చెప్పి ప్రత్యేక అర్చనలు కూడా చేయిస్తున్నారు. కొందరు అభిమానుల చేతుల్లో భారత త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని జాతీయ జెండా ముందే కప్ గెలవాలని నిండు మనస్సుతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాము నమ్మేటువంటి దైవం ముందు భారత జట్టు ఫోటోలను ఉంచి పూజించారు. దీంతో ఆట గెలుపు కేవలం మైదానానికే పరిమితం కాదని, అది కోట్లాది మంది అభిమానుల విశ్వాసం, భక్తితో ముడిపడి ఉందని కూడా ఈ ప్రత్యేక పూజలు మరొకసారి రుజువు చేశాయి. ఏదేమైనా భారత మహిళల జట్టు తమ తొలి ప్రపంచ కప్ టైటిల్ను ముద్దాడాలని ఆశిస్తూ యావత్ దేశం వేచి చూస్తుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని క్షణాలలో మొదలు కాబోతున్నటువంటి ఈ ఫైనల్ ఫైట్ని తిలకించేందుకు ఇప్పటికే 100 కోట్లకు పైగా భారతీయులందరూ కూడా సిద్ధమైపోయారు. క్రికెట్ అభిమానులు కూడా టీవీల ముందు అతుకుపోవడానికి సిద్ధమైపోయారు. కాసేపట్లోనే మొదలు కాబోతుంది కాబట్టి వారి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నారు. మ్యాచ్ను లైవ్లో తిలకించేందుకైతే అందరూ సిద్ధంగా ఉన్నారు. అటు స్టేడియానికి కూడా అభిమానులు ఇప్పటికీ భారీగా చేరుకుంటూనే ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈరోజు స్టేడియం అంతా కూడా నిండిపోతుంది. అభిమానుల కోలాహలంతో డివై పాటిల్ స్టేడియం కూడా జనసంద్రంగా మారబోతుంది. అభిమానుల కేరింతలు, కోలాహలం మధ్య భారత మహిళల క్రికెట్ జట్టు ఈరోజు ఛాంపియన్ కావాలి, కప్ గెలవాలి. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళల జట్టు కూడా ఆ యొక్క ట్రోఫీని గెలిచి భారత క్రికెట్ అభిమానులకు సగర్వంగా ప్రపంచంలో నిలబెట్టాలని కూడా ఆశిస్తున్నారు. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి పూజలు కూడా అందరూ కూడా చేస్తున్నటువంటి సందర్భంలో అయితే మరి కాసేపట్లో మొదలు కాబోతున్నటువంటి ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం.